నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారు ఏపీ గవర్నర్ని భేటీ అయ్యారు. అసలు గంట పాటు చర్చించారు. ఏం జరుగుంటుంది? ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని వార్త వస్తుంది. దీని మీద ప్రస్తావన వచ్చుంటుందా? ఇంక ఏపీ రాష్ట్రం మీద ఏమన్నా వచ్చుంటుందా? దేని మీద చర్చ జరుగుంటుంది? ఇలాంటివన్నీ తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారు గవర్నర్ని కలిశారు. అసలు దేని మీద ప్రస్తావన వచ్చిందంటే మీరేం చెప్తారు మేడం? అసలు ఎందుకు కలిశాడు? ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, గత వారం ఆయన తాడేపల్లికి రాలేదు. అంటే మంగళవారం వచ్చి గురువారం వెళ్ళే ఒక జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అవును. కానీ నిన్న కళ్ళు విప్పార్చుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నిన్న అపాయింట్మెంట్ దొరికింది గవర్నర్ గారిది. అంటే లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే. ఆయన కాలుగాలిని పిల్లిలో తిరుగుతున్నాడు, ఏం చేయాలో తెలియదు తర్వాతే మనం అనుకుంటే ఆయన అంటే అపాయింట్మెంట్స్ కోసం ఆయన ప్రయత్నాలు చేసి గవర్నర్ అపాయింట్మెంట్ దొరికింది. సింగిల్గా వెళ్లకుండా ఆయన భారతిరెడ్డి గారితో వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అసలు భారతిరెడ్డికి సంబంధం ఏంటి? ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి, తిరుపతిలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్ళాడు ఆయన. అవునా? అవును. మన ఎలక్షన్స్ టైంలో కూడా మీకు గుర్తుంటే భారతి గారు విడిగా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు విడిగా వెళ్ళారు. ఎక్కడ? ప్రచారానికి. మరి గవర్నర్ గారి దగ్గరికి ఎందుకు జంటగా వెళ్ళారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇవాళ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పాటు వారి సతీమణి గారి పేరు కూడా వచ్చింది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఇద్దరూ కలిసి వెళ్ళి కలిశారా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ మనం చూసుకుంటే, విశ్లేషణ చేసుకుంటేనండి, భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. రేదర్ అంటే మడమ తిప్పను మాట తప్పను, మొన్న కూడా విశ్వసనీయతతో మనం పనిచేసాము, ప్రజలు మనని నమ్మారు, మన సంక్షేమాలు ఇచ్చాము, మొత్తం ఒక పెద్ద లిస్టు చదివాడు ఆయన. ధర్మం మన వైపే ఉంటుంది అంటే ఏంటేంటో ఆయన పడికట్టు పదాలు అంటాం మనం. ఆ పడికట్టు పదాలన్నీ వాడాడు ఆయన. వాడాక ఏం జరిగింది? ఇప్పుడు వెళ్ళారు. వెళ్తే ఏమైంది? అక్కడ ఏం చెప్పారు? ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే, ఒక్కొక్కళ్ళు అంటే తన చుట్టూ ఉండేవాళ్ళు సాధారణంగా పైనుంచి కిందకు వస్తారు, ఇక్కడ కింద నుంచి పైకి వెళ్తోంది. సో పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, ఇలా ఒక్కొక్కళ్ళు అయ్యాక అరెస్టు ఆఫ్ లేట్ అసలు మిథున్ రెడ్డి అరెస్టు జరగదు అనుకున్న సమయంలో మిథున్ రెడ్డి అరెస్టు జరిగేసరికి ఇప్పుడు మొత్తం తీగ కదిలిపోయింది, డొంక బయటపడింది. ఇప్పుడు ఆయన భయపడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ నేనే టార్గెట్. ఇప్పుడు మరి నారాయణ స్వామి ఏమయ్యారు? నారాయణ స్వామి అటెండ్ అవ్వలేదు. ఇతనెవరు? విజయసాయిరెడ్డి సిట్టు ముందుకి రాలేదు. ఇద్దరు ముఖ్యులు రాలేదు. ఈయన నేను వస్తానని రాలేదు. నారాయణ స్వామి గారు నేనే తప్పు చేయలేదు, 50 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాము అంటూ ఏంటేంటో వివరణ ఇచ్చుకున్నారు తప్ప ఆయన వచ్చి మాట్లాడలే. సరే, మీరంత నిజాయితీ పరులైతే సిట్టు ముందుకు వచ్చి, నేను ఒక మినిస్టర్గా అప్పట్లో నేను ఏ సంతకం చేయలేదు, నాకు అసలు ఆ శాఖ గురించే ఏమీ తెలియదు, నేను నామకే వస్తే మంత్రిగా పనిచేశాను అని చెప్పాలిగా. అంటే ఆయనకు తెలియకుండా అది జరుగుంటే ఆయన వచ్చి ధైర్యంగా చెప్పచ్చు. లేదు, ఆయనకు తెలుసున్నా అంటే ఎప్పుడు తెలుస్తుంది? మొత్తం అంతా రెడీ అయిపోయాక నాయన సంతకాలు పెట్టు అంటే, అంతే కదా. అవును. ఆయన సంతకాలు పెట్టారా? లేదు, ఆయన సంతకం ఫోర్జరీ చేశారా? విషయం చెప్పలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం చెప్పుంటారంటే, చిన్నపిల్లాడు కంప్లైంట్ చేస్తాడు చూడండి అట్లా. ఎందుకంటే అమిత్ షా అపాయింట్మెంట్ అడిగారు, ఆయన మోదీ గారు అపాయింట్మెంట్ అడిగారు, ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ అడిగారట. అంటే ఏంటి? నువ్వు తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకుని ఇప్పుడు మళ్ళీ ఏమీ అరగని నంగనాచి తుంగబొరలాగా వెళ్ళి నువ్వు ఏం చెప్తావు అక్కడ? సార్ నాకేం తెలియదు సార్, నేను చాలా అమాయకుడిని సార్, నా పేరు ఇరికించారు సార్, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు సార్, మీరే కాపాడాలి సార్ అంటే కాళ్ళ మీద పడతావా? అదేంటి, నువ్వు మడమ తిప్పావు కదా. అవును. మడమ తిప్పని వాళ్ళు ఇవాళ వెళ్ళి కాళ్ల బేరానికి ఎందుకు వెళ్తున్నారు? ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్ని తెచ్చుకుంటారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి అంటే ఆయన మీద కేసులు నిలిస్తే అప్పుడు ఆయన అరెస్ట్ అవుతారు. మీరు దొంగతనంగా అరెస్ట్ చేసి, ఒక నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి 53 రోజులు కావాలనుంచి అందరినీ మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేసేద్దాము, ఇంకేముంది స్కిల్ డెవలప్మెంటు, అందులో స్కాము,
అక్కడ స్కాములు లేవు, స్కీమ్లే ఉన్నాయని కోర్టు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన పులుగడిగిన ముచ్చంలా ఆయన బయటకు వచ్చారు. అది వాళ్ళ డైలాగ్, మన డైలాగ్ కాదు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి భారతి గారితో వెళ్ళి, సార్ నాతో పాటు మా ఆవిడకి కూడా ఇప్పుడు జైలు అండి, ఆల్రెడీ ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం జైలుకి వెళ్ళే పరిస్థితుల్లో ఉంది, సో మమ్మల్ని కాపాడండి, భారతి రెడ్డి లేకపోతే మళ్ళా సాక్షి పేపర్ ఏమైపోతుంది, సాక్షి ఛానల్ ఏమైపోతుంది అని చెప్పుంటాడు. ఇక్కడేమో నేను లేకపోతే పార్టీ ఏమైపోతుంది, అందరూ నా కన్సర్నల్లో మెలుగుతారు, ఇప్పుడు అసలు ముందు అధికార పార్టీని నిలువరించాలంటే నేను బయట ఉండాలని ఉంటాడు. అందుకని ఇప్పుడు ఆయన వెళ్ళి మొత్తం స్కాములన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, స్కాములు ఇలా అంటున్నారు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, కానీ నాకు సంబంధం లేదంటాడు. సో ఇప్పుడు గవర్నర్ గారు ఏం ఆలోచిస్తారంటే, ఓహో ఇన్ని స్కాములు ఇంతవరకు గవర్నర్కి తెలిసి ఉండదు, ఏం స్కాములు చేశాడో తెలియదు, ఏదో పేపర్లో చదువుతారు, న్యూస్ వింటారు, లేకపోతే సెక్రటరీనో లేకపోతే ప్రెస్ రిలేషన్స్ అతనో వచ్చి చెప్తాడు, పైన తెలిసి ఉంటుంది. కానీ నిన్నతోటి గవర్నర్ గారికి మొత్తం విపులంగా తెలిసింది, ఎందుకంటే ఈయన అన్ని విశదీకరించారు కదా. అవన్నీ విని ఓహో ఇంత స్కామ్ జరిగిందా, అయితే మనం ఈయనకి అపాయింట్మెంట్ ఇచ్చి తప్పు చేసామా అని ఆయన ఒక డైలమాలో పడి ఉండదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే, అట్టిపండు వచ్చి చేతిలో పెట్టినట్టు ఆయనకు మొత్తం స్కామ్ వివరాలు ఇచ్చేసి, సార్ నేనే చేశాను, కానీ నేను చేయలేదని చెప్పండి, మీరు నన్ను కాపాడండి, అలాగే భారతిరెడ్డి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ మా ఇద్దరికి ఇన్వాల్వ్మెంట్ లేదని మీరు ఎలాగైనా ఎవరికి చెప్పాలి, ప్రెసిడెంట్ గారికి చెప్పండి, మోదీ గారికి చెప్పండి, అమిత్ షా గారికి చెప్పండి అని వేడుకుని ఉండొచ్చు. అవును. కాబట్టి నిన్న వేడుకోలు జరిగింది, కానీ ఈ కోలు ఏమైపోయిందో మనకు తెలియదు. కానీ ఈయన రేపొద్దున వెళ్ళి జైల్లో మాత్రం కూర్చోవాలి, అది మాత్రం కన్ఫర్ము. ఇంకా డేట్ ఫిక్స్ చేయాల, అది శ్రావణ మాసంలో జరుగుతుందా లేకపోతే తర్వాత భాద్రపద మాసంలో జరుగుతుందా మనకు తెలియదు. ఏ మాసమైనా జైలుకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి అండుకో సిద్ధంగా ఉండాలి. పనిలో పని మరి భారతిరెడ్డి గారిని కూడా అదే సెల్లో వేస్తారా లేదు వెయ్యరా అనేది కూడా తేలాలి. మేడం, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, అయితే జగన్మోహన్ రెడ్డి అసలు నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కూడా అని అన్నారు. అయితే జగన్ ఏమో ఆ టైంలో యూఎస్ లాంటి వాళ్ళ పిల్లల దగ్గర ఉండడం అట్లా జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ప్రజల నుంచి స్పందన ఏమొస్తుందంటే, సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు కదా, ఈలోపు అదంతా కంప్లీట్ చేసుకుని వచ్చే లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనని ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఎలా చూడాలి మేడం? అంటే అప్పుడు ఆయన చాలా ఆనందంగా లండన్ వెళ్ళొచ్చి చంద్రబాబు నాయుడిని ఎత్తేశారు అన్నాడు కదా, ఈయన కూడా ఎత్తేయమని అందరూ అడుగుతున్నారు, కానీ ఎవరిని ఎత్తడం అనేది తెలుగుదేశానికి అక్కర్లేదు. తెలుగుదేశం కూటమి ఆలోచించేది ఏంటంటే, చట్టం తన పని తాను చెయ్యాలి, సమర్థవంతంగా చెయ్యాలి, ఒకసారి లోపలికి వెళ్ళాక మళ్ళీ వచ్చే అవకాశం ఇవ్వకూడదు. అవును, అంటే అంత ఎవిడెన్స్లు ఉండాలి. కాబట్టి ఎవిడెన్స్లన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా నారాయణ స్వామి గారి స్టేట్మెంటును మన విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంటు వచ్చేసి మిథున్ రెడ్డి గారు పూర్తిగా నోరు విప్పితే ఇది అంటే చక్రం కంప్లీట్ అవుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు. సో సింగపూర్ పర్యటనకి ఈయన అరెస్ట్కి సంబంధం లేదు. అయినా అంత చేవలేని ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే నేను లేనప్పుడు వేసేయండి, ప్రజలు నన్ను నేను తప్పుగా అనుకోకూడదు అనడానికి ఆయన తప్పు చేయలే. కాబట్టి ఆయన వచ్చాకే అరెస్ట్ జరగచ్చు, ఆయన రాకుండా అరెస్ట్ జరగచ్చు, ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అంతకంటే వచ్చాక ఆయన చాలా ఆనందంగా భలే ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డిని అని అనరు. సో ఇదండి, జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలిశారు కదా, గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి, ఎప్పుడు అరెస్ట్ అవుతానని ముందుగానే వెళ్ళి గవర్నర్ కలిశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య సతీమణి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.